కామన్‌గా మనం ఎంఆర్ఐ చేసినప్పుడు ఎక్కువ మందికి L4-5 అని, L5-S1 అనే పదం వింటూ ఉంటారు. మరి L4-5, L5-S1 అనే డిస్క్ బల్జెస్ అంటే ఏంటి? సింపుల్ భాషలో అర్థం చేసుకోవాలంటే వెన్నుపూసలో ఉండే ఎముకలకి మనం ఒక నంబర్ ఇచ్చాము. నడుములో 1 నుంచి 5 L1, L2, L3, L4, L5 అవి చివరి ఎముక సాక్రమ్. ఈ ఒక్కొక్క ఎముక మధ్య ఉండే డిస్క్కి ఆ పేరు ఇచ్చాం. ఉదాహరణకి L4, L5 ఎముక మధ్యలో ఉండే డిస్క్ని L4-5 డిస్క్ అంటాం. L5 తర్వాత ఉండే ఎముక పేరు S1. ఆ రెండిటి మధ్యలో వచ్చే డిస్క్ని L5-S1 డిస్క్ అంటాము. అలా మనము ఎంఆర్ఐ రిపోర్ట్లో నంబరింగ్ ఆఫ్ ద వెర్టిబ్రాని బట్టి వాటి మధ్యలో ఉండే డిస్క్లను బట్టి వాటికి ఆ పేరు వచ్చింది. నిజం చెప్పాలంటే అది కమ్యూనికేషన్లో ఈజీగా ఉండటానికి ఆ పేరు పెట్టుకున్నాం. బట్ ఏ డిస్క్ అయినా సేమ్. కానీ డాక్టర్ ఎందుకు ఎప్పుడు L4-5, L5-S1 వస్తాయి? కామన్గా 80%. ఎందుకంటే మన బాడీ బరువు మొత్తం వచ్చి పడేది కామన్గా L4-5 అండ్ L5-S1. అందుకని ఆ రెండు డిస్క్లే ఎక్కువ బయటకు వస్తాయి. మరి కొన్నిసార్లు నంబరింగ్ అటు ఇటు అవుతుంది కదా. ఎందుకంటే కొన్నిసార్లు L5 ఎముక S1 లాగా కనపడుతుంది, కొన్నిసార్లు S1 ఎముక L5 లాగా కనపడుతుంది. దీన్నే లంబరైజేషన్ ఆర్ సాక్రలైజేషన్ అంటారు. అందుకని ఈ నంబర్కి ఇంపార్టెన్స్ ఎంత ముఖ్యమో, బట్ ఆ నంబరింగ్ ఎలా వచ్చిందో మీరు తెలుసుకోవటం వల్ల కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. ఇది ఎందుకు వాడతామంటే మేము సర్జరీ చేసేటప్పుడు యాక్యురేట్గా గుర్తుపెట్టుకోవటానికి నంబరింగ్ తీసుకుంటాము.